कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम्। ఈ బాత్రూమ్ ఎప్పుడు నేనే గడగాలి. నేను గడుగుతూనే ఉంటాను, వీళ్ళు గబ్బు చేస్తానే ఉంటారు. ఛీ కర్మ. షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ అక్కడెక్కడో బాత్రూమ్ క్లీన్ చేసే బదులు ఇక్కడికి వచ్చి నా బాత్రూమ్ క్లీన్ చేయొచ్చుగా. ఛ. ఇప్పుడు ఈ బాత్రూమ్ని నేనే బాగా క్లీన్ చేసుకొని దీన్ని ఒక మినీ ప్యాలెస్ లాగా మార్చేస్తా. సర్ఫ్ ఇది తీసుకొని మొత్తం చల్లండి. బట్టలకున్న మురికే కాదు, బాత్రూమ్ ఉన్న తుప్పు మరకలు కూడా పోవాలి. హార్పిక్ జెమ్స్ అన్నీ చచ్చిపోవటానికి బాత్రూమ్ నిండా వేసుకోండి, అలాగే షింక్ నిండా కూడా వేసుకోండి. జెమ్స్ చచ్చిపోతాయో ఇది రుద్ది నేను సావాలి. పెనాయిల్ బాగా కనపడుతుంది, మంచిగా సువాసన వచ్చింది కదా, దీన్ని కూడా వేసేసుకోండి. మీ బాత్రూంలో ఏమేమి వాడతారో. కంపు కొట్టకుండా బట్టల్లో కంపే కాదు, బాత్రూంలో ఉన్న కంపును కూడా పోగొట్టేసిద్ది. షాంపూ నా మొగుడు నెత్తికి ఒక షాంపూ ఎక్కువ, అర షాంపూ తక్కువ. చూసారా ఎట్ట పారేసాడు పక్కన. ఇలాంటివి కూడా ఉంటాయి కదా, వేస్ట్ చేసుకోకుండా ఇవి కూడా వేసి రుద్దుకోండి. షాంపూనే కాదు, ఈ సబ్బులు సర్ఫులు ఏ ఉంటే అవి వేసుకొని రుద్దుకోండి. పోయేదేముంది, మనకి బాత్రూమ్ క్లీన్ అవ్వాలి. ఊరి దేవుడా, గార్నియర్ నా ముఖం తెల్లగా రావడానికి అప్పుడెప్పుడో తెచ్చాను, విటమిన్ సి అంట. ఏం చేయాలి, డేట్ అయిపోయింది ఎట్లా? ఓ పని చేద్దాం, మన ముఖానికి విటమిన్ సి కాదు, బాత్రూమ్ కూడా విటమిన్ సి అవసరం. అప్పుడే మన ముఖం మెరిసినట్టు ఇది కూడా మెరిసిపోయిద్ది. వేసేసి తోమేసేద్దాం, తెల్లగా మెరిసిపోయిద్ది. అక్కాయిలు మీ దగ్గర కూడా ఏమన్నా ఉంటే ఇలాంటివన్నీ వేస్ట్ చేసుకోమాకండమ్మా. మీ అందరి దగ్గరికి వస్తే మాట, ఇవన్నీ ఇంటి ఇల్లాలు చేసే పొదుపు చిట్కాలు. మీ ముందు నేనెంతలేండి, చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి ప్లీజ్ అండి. పాకీజాన్ అయిపోయాను, కలాప్ చల్లేద్దాం. ఎవర్రా బాబు ఇంత వయ్యారంగా బాత్రూమ్ కడుగుతుందని అనుకోమాకండి. ఇదే ఇంకా మన పనితనం, మొదలు పెట్టేసేయాలి. చిచ్చా, పెళ్ళికి ముందు అటు పుల్ల తీసి ఇటు పెట్టిందే లేదు. మా ఇవి పెళ్ళయిందో లేదు, ఇవన్నీ కడుక్కోలేక చచ్చిపోతున్నాను రా దేవుడా. రుద్దిందే రుద్దాలి, కడిగిందే కడగాలి. ఇదంతా తోమేసరికి నా పని అయిపోయింది. అమ్మ బాబోయ్, ఈ కొంపంతా శుభ్రం చేయటం ఒక ఎత్తు అయితే, ఈ బాత్రూమ్ ఒక్కటి కడగడానికి ఒక ఎత్తు. ఒక వారం ఇలా నీట్గా ఉందంటే నా కష్టానికి ఫలితం ఉన్నట్టే. అమ్మయ్యా, సరేనండి, నేనైతే ఇంక వెళ్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా.
ఏంటి సోప్ కంప్రెస్ కూడా వచ్చేసింది కూడా వదిలేదే అక్కర్లేదు. నువ్వేం చేసి వచ్చావు? నువ్వు షేవింగ్ చేసుకొని క్లీనింగ్ బాగానే చేసుకొని, మరి నేను చేసిన క్లీనింగ్ ఏంటి? నేనేం చేశాను? ఏం చేసావా? రా చూపిస్తా. చూడు చూడు, ఇక్కడ చూడు. ఏంటిది? ఎవరి? అంత కష్టపడి నీట్గా క్లీన్ చేసి సర్ఫ్ వేసి కంఫర్ట్ వేసి పెనాయిల్ వేసి అన్నీ వేసి నేను క్లీన్ చేస్తే నువ్వేమో ఇంత చేసేది. నేను నీకు రారా రా, చెప్పరా ఏం చేసావురా చెప్పు. నేను ఇలా కాదు చెప్పు. ఎక్కడ పోసావురా చెప్పరా. ఎక్కడరా పోసేది? షింకులో పోయాలి. నువ్వేనా గోడ మీద పోస్తావా? నా కర్మ, గోడకి పెయింట్ వేసినట్టు పైప్ వేసి తెగ తిప్పుతున్నావు. నేను హార్పిక్ వేసి పెనాయిల్ వేసి బ్లీచింగ్ వేసి సర్ఫ్ వేసి తోమి నీట్గా పెడితే మీరు గోడల మీద అక్కడ ఇక్కడ రోత చేసి పెడతారా? చెయ్యి శుభ్రం చెయ్యి. నాకు బీపీ తెప్పించు మాకు. చెయ్యి, కొట్టు, నీళ్ళు కొట్టు. దేవుడా, రా రా, ఇంకోసారి టాయ్ గోడల మీద పోసావనుకోనా మడత పెట్టి మడత కాజలు పెడతా. పో. ఇదేంద్ర దేవుడా, ఈ కష్టం నాకేనా? మీకు కూడా అంతా ఇంతే ఉంటుందా? చెప్పండి, నా కర్మ. సో ప్రతి ఇంట్లో మధ్యలో ఇలా బాత్రూమ్ కోసం ఎన్నో అసలు కష్టపడుతుంది కదా. అలాంటి వాళ్ళు ప్లీజ్ మా బాత్రూమ్ క్లీనింగ్ కష్టాన్ని చూసారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.